మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఆదోని పట్టడానికి ఆదోని లక్ష్మణ గారే ఎరుక, ఇంకో ఎరుక ఏమీ లేదు. అలాంటి ఎరుకను వాళ్ళు సంరక్షిస్తూ ఇక్కడ ఆదోని పట్టణానికి వాళ్ళు గొప్ప గుర్తింపు తీసుకొచ్చారు. మరి అలాగే వాళ్ళ పెద్దలు వాళ్ళందరూ కూడా అందరూ మరి ఆదోని మహాయోగి ఆదోని లక్ష్మణ గారికి ఈ సందర్భంగా మనం ఒకసారి గట్టిగా మనం తప్పని కొట్టు. ఆవిడ ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు. ఆవిడ నేను చూడగలను, కొంతమంది చూడలేదు. ఇక్కడ కూర్చున్నారు, మన ముందరే కూర్చున్నారు, నా ముందరే కూర్చున్నారు. ఒకసారి గట్టిగా తప్పలు కొడదాం. ఆవిడ చూడాలంటే మనకి మూడవ కన్ను కావాలి. కనుక ఆ మూడవ కన్ను కేవలం ధ్యానంలోనే వస్తుంది. రాజు అంటే, దేశానికి రాజు అంటే ఆ రోజులో రాజులు, ఈ రోజులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి వాళ్ళే రాజు. కనుక యథా రాజా తథా ప్రజ. రాజు ఇక్కడ కూర్చున్నట్టే, ధ్యానం కూర్చున్నట్టే ప్రజలందరూ వస్తారు. మరి ప్రజలందరికీ సరి అయిన మార్గదర్శనం ఇవ్వాల్సిన బాధ్యత రాజుకి. ఏమిటా సరి అయిన మార్గదర్శనం అంటే అందరినీ శాకాహారులుగా చేయడము, అందరినీ ధ్యానంగా చేయడము. ఇవన్నీ సరి అయిన మానవుడిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన ఎమ్మెల్యే గారికి ఉంది, ఎంపీ గారికి ఉంది. చికెన్ తినే ప్రైమ్ మినిస్టర్లు, చికెన్ తినే మటన్ తినే చీఫ్ మినిస్టర్లు ఉంటే దేశం బాగుపడదు. గుర్తుంచుకోండి. మహాయోగి వేమన ఏం చెప్పాడు? పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి తుక్షి నింద కూడు కూరుటకును వడి తినివాడు వసుద చండాలుడు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నీచమైనది అసక్కటి కోడి, ఆ మేకని కోడి ఆ కోసి ఎలా తింటామప్ప, ఎంతటి హింస. భారతదేశంలో మాంసం తింటున్నారా? ఎట్ట ఈ భారతదేశంలో నా భారతదేశం గొప్పది, యోగుల దేశము, మాది ఋషుల దేశం అని చెప్పేది, వేద భూమి అని చెప్పేది తినేసి మన గ్రాండ్ వెళ్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, రాజుల బాధ్యత తమను తాము బాగు చేసుకోవాలి. ఫస్ట్ బాగు చేసుకోవడం ఎలా అవుతుందంటే ధ్యానం వల్ల అవుతుంది. పుట్టుక నుంచి మనం ఆనందం తినే అలవాటు మధ్యలో పోవాలంటే ఆ ధ్యానం వస్తే కానీ, ఆ సూర్యుడు వెళ్తూ వస్తే కానీ చీకటి పోదు. ధ్యానంలో వస్తే కానీ చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ మరి భూతులకు సహకారం అందిస్తారు, ధ్యానులకు సహకారం అందిస్తారు. అంతకన్నా పెద్ద పుణ్యం ఉంటే అక్కడ లేదు అసలు. కనుక ఈరోజు ఈ పిరమిడ్ రావడం అనేది అనేక రకాల మరి సహకారంతో వచ్చింది. వాళ్ళందరికీ పిరమిడ్ మాస్టర్లు అందరూ, పిరమిడ్ ధ్యానులు అందరూ, పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూవ్మెంట్ ప్రపంచం అంతా తరఫున మనం ఒకసారి ఇట్లా చప్పలు కొడతాం. ఇది చాలా పుణ్య కార్యక్రమం. ఉప్పు కన్నుండు చూడ చూడ రుచుల పురుషులలో పుణ్య పురుషులు వేరయ వేరయ వేరయ. పురుషులలో పుణ్య పురుషులు వేరయ విశ్వనాథ వినుల ప్రేమ పుణ్య పురుషులు వేరయ విశ్వనాభిరామ. మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ గారు కానీ, వేమన యోగి కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ, గౌతమ బుద్ధుడు కానీ, ఎవరైనా కానీ మొట్టమొదటి స్థితి అహింస, మానవత్వం. మానవుడు జంతువులను భక్షించడానికి లేదు, రక్షించాలనుకున్నాడు. మానవుడు తనను తాను దైవంగా తెలుసుకోవాలి. రెండే విషయాలు ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరి ఒక 30 సంవత్సరాల మీద నేను ఒక్కడే ఉన్నాను. ఈరోజు లక్షల మంది ఉన్నారు. ఎట్లా చెప్పకూడదు ఫర్ ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఇప్పుడు లక్షలు ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాల్లో 700 కోట్లు 650 కోట్లు అప్పుడు భూమిలో అందరూ కూడా పిరమిడ్ మాస్టర్లు అయ్యే తిరుగుతారు, అందరూ శాకాహారులు అయ్యే తిరుగుతారు, అందరూ ధ్యానులు అయ్యే తిరుగుతారు. ఇది తథ్యము తథ్యము తథ్యము. మై డియర్ ఫ్రెండ్స్, ఎట్లా తప్పని కొట్టాం? ప్రతి ఒక్కరికి కూడా 650 కోట్ల మంది ఉన్నారు ఈ భూమండలంలో.
అందరూ శాకాహారులు అయ్యే తీరుతారు, అందరూ ధ్యానులు అయ్యే తీరుతారు, అన్ని చోట్ల పిరమిడ్ వచ్చే తీరుతాయి. ఇంకో 5 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచానికి వెలుగు దేశం అయిపోతుంది. భారతదేశంలో ఆంధ్రదేశం ప్రపంచానికి మణికట్ట అవుతుంది, కోహినూరు వజ్రం అవుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ కోహినూరు వజ్రానికి ఒక గట్టిగా చెప్పడం జైలు చేద్దాం. చేతులు పైకెత్తి ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు దేశానికి, తెలుగు ప్రజలకు అందరికీ మనం జైలు కొట్టాం. ప్రపంచానికి ఆదర్శం. ఆ రోజుల్లో గుజరాత్ మహాత్మా గాంధీ గారు, ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నుంచి ప్రారంభమై మన కర్నూలు జిల్లా నుంచి ప్రపంచంగా వ్యాప్తం అవుతుంది. ప్రపంచం అంతా ధ్యానం అవుతుంది. ఎక్కడ దుఃఖం అనేది ఉండదు, ఎక్కడ డాక్టర్ అనేవాడు ఉండడు, మందులు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. అందరూ ధ్యానం చేసుకుని పిరమిడ్ హాస్పిటల్స్. ఈ యొక్క గొప్ప హాస్పిటల్ ని ఈరోజు ప్రారంభం చేసుకుని మనందరం కలిసి ప్రారంభం చేసుకుంటున్నాం. ఇక్కడ రిపన్ కటింగ్ కాదు ప్రారంభం అంటే, ధ్యానమే ప్రారంభోత్సవం. మరి ఆదోని లక్ష్మణ్ గారు ఇక్కడ, మహాయుగ గారు ఉన్నారు ఇక్కడ. ఒక 15 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం. కళ్ళు 2 మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడతాం, చేతులు పెడతాం. ఈ యొక్క మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం ధ్యానంతో ప్రారంభోత్సవం చేసుకుందాం. గత సంవత్సరంలో తిన్నదానికన్నా ఎక్కువ తినాలి. గత సంవత్సరంలో పడుకున్నానికన్నా ఎక్కువ పడుకోవాలి. ఎక్కువ పడుకుంటావా? గత సంవత్సరంలో కొట్టిన దానికన్నా ఎక్కువ కొట్టాలి. చేస్తాను అమ్మా, అంతా నీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 4 నెలలని అన్ని చోట్ల ధ్యానం వచ్చేసింది. కొద్ది చోట్ల మిగిలిపోయింది ఉంటే అది కూడా అంతా ఈ 3 సంవత్సరాల్లో అయిపోయింది. అవునా కదా? సో అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ అంతా ధ్యానం వచ్చేసింది. ధ్యానాంధ్రప్రదేశ్ వాళ్ళు గట్టిగా చెప్పడం ఉంటారు. అలాగే భారతదేశంలో కూడా చాలా చోట్ల వచ్చింది. ఇంకా చాలా. అలాగే అనేక దేశాల్లో ఈ పిరమిడ్ ధ్యానం, ఆనాపానసతి ధ్యానం మరి ప్రచారం చేసాము. ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో మరి ధ్యానం మొదలైంది. మరి ధ్యాన జగత్తుకు మనం ఎప్పుడు నాంది ప్రస్తావన కలిగేశాం. 2012 కల్లా తప్పకుండా ధ్యాన జగత్తు అయిపోతుంది. ధ్యాన జగత్తు మనం గట్టిగా చప్పట్లు కొడతాము. 2012కు ధ్యాన జగత్తు స్వతంత్రత వస్తుంది. ఏమవుతుంది? స్వతంత్రత. ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తాం. అంటే మన ఇష్టం వచ్చినట్టు. తంత్రత అంటే ఈ తనువును మనం తను జీవితాన్ని నడుపుతాము. మన జీవితాన్ని మన సొంత ఇష్టతో గడుపుతాం. పక్క వాళ్ళ ఇష్టం బట్టి కాదు. మన పక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడాలా, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా? పక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం తినాలా, మన ఇష్టం వచ్చినట్టు తినాలా? పక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం పడుకోవాలా, మన ఇష్టం వచ్చినట్టు పడుకోవాలా? పక్క వాళ్ళని రుద్దకుండా, పక్క వాళ్ళ ఇష్టాన్ని రుద్దనీయకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు సంపూర్ణంగా తమ ఇష్టంతోనే జీవించాలి. తల్లితోనే స్వతంత్రత జగత్తు వస్తుంది. అంతవరకు రాదు. ధ్యాన జగత్ కాకపోతే పరతంత్రత జగత్తు ఉంటుంది. ఏముంటుంది? ధ్యాన జగత్ అయిన తర్వాత స్వతంత్రత జగత్ వస్తుంది. మన ఇష్టం ఏమిటో ధ్యానం చేయకుండా ఏమవుతుందంటే మన ఇష్టాన్ని మనం నొక్కి పెట్టాం. మనకి ఇష్టం లేకపోయినా తల్లి చెప్తున్నాను, తండ్రి చెప్తున్నాను మనం చేస్తాం. అవునా కదా? కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఆత్మను చంపుకొని చేయొచ్చా? ఆత్మను చంపం. కనుక ధ్యానం వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే మనిషికి ధైర్యం వస్తుంది. జ్ఞానానికి తర్వాత చెప్పండి ధైర్యాన్ని, చెప్పండి స్వతంత్రం. ధైర్యము ద్వారా స్వతంత్రత. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నాతో పిల్లలు ఉన్నారు.
మరి నేను పెళ్ళాం వదిలిపెట్టేసి పిల్లల్ని వదిలిపెట్టేసి నేను ఊరూరా తిరిగి ధ్యానం చేయాలని నాకు ఉంటుంది. నా పెళ్ళాంతో ఇష్టం లేదు. నా పెళ్ళాన్ని చెప్పినట్టు చేయాలా, నేను చెప్పినట్టు చేసుకున్నా? ఎలాగా? ఇలా పట్టుకొని ఏం రాగబెట్టి అంతేనా? మీ సంగతి అంతేనా? ఏం ఇదెందుకు? ధ్యానము ద్వారానే ధైర్యం వస్తున్న తర్వాత ధైర్యం ద్వారా స్వతంత్రత అంటే ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ నేను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్తాను, ధైర్యంగా చెప్తాను. ప్రతి మనిషి కూడాను స్వతంత్రంగా జీవించాలి. ప్రతి మనిషి తల్లిదండ్రులు పిల్లల మీద అధికారం చూపిస్తారు. పిల్లలు తమ బానిసలుగా చేసుకుంటారు. అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి. చెప్పకపోతే నేను తండ్రిని, నా మాట వినవాలి. అవునా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఏ ఇంట్లో అయితే ధ్యానం ఉంటుందో అక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ గా ఉంటారు. ఫ్రెండ్స్ గా బాధ్యత చేసుకుంటారా? హస్బెండ్ వైఫ్ ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ గా ఉంటారు. హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి? హస్బెండ్ వైఫ్ గా ఉండాలా, ఫ్రెండ్స్ గా ఉండాలా? తల్లిదండ్రులు పిల్లలుగా ఉండాలా, ఫ్రెండ్స్ గా ఉండాలా? కనుక అక్కడ చక్కటి ధైర్యము, సహవాసము, స్వతంత్రత, పరస్పర మైత్రి. పరస్పర మైత్రి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య మైత్రి అంటే దానికి ఒక పేరు పెట్టారు. ధ్యానం యొక్క పరాకాష్ఠలో మనిషి ఎలా తయారవుతాడు అంటే దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు వినదలుచుకున్నారా? ఎవరన్నా చెప్పగలరా? ఎనిబడి ఒక చక్కటి పేరు మీ అందరికీ తెలుసు కూడా. చెప్పండి. మైత్రేయ బుద్ధ. చెప్పండి వాడికి. మైత్రితో ఉన్నవాడు, బుద్ధ అంటే బుద్ధితో ఉన్నవాడు. అంటే మైత్రేయ అంటే మైత్రితో ఉన్నవాడు, బుద్ధ అంటే బుద్ధితో ఉన్నవాడు. మైత్రితో ఉన్నవాడు మరి బుద్ధితో ఉన్నవాడు అంటే సకల ప్రాణి కోటితో మైత్రితో ఉన్నవాడు, సర్వ సందర్భాల్లో బుద్ధితో ఉన్నవాడు కావాలి. ధ్యానులందరూ, పిరమిడ్ మాస్టర్లందరూ ఎలా ఉండాలి? మైత్రేయ బుద్ధ. మైత్రేయ అంటే ఏంటి? సకల ప్రాణి కోటితో మైత్రీ తత్వము. బుద్ధ అంటే సకల సందర్భాలలో బుద్ధితో ఉండడం. అంటే అనేక సందర్భాలు ఉంటాయి జీవితంలో. ఇంట్లో చావు వస్తుంది, పుట్టుకొస్తుంది, అన్నీ వస్తాయి కదా, విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చిన బుద్ధితో విభేదించాలి. అవునా కదా? అహంకారంతో కాదు. అవునా కదా? నీ మాటేది బోడి వినాలి, నా మాటే నేను గెలవాలి, నేను మొగుడిని, నేను ఎవరిని? మొగుడిని. కనుక అలా కాదు. సండే మొగుడు, మండే
వైఫ్, ట్యూస్డే మొగుడు, వెడ్నెస్డే వైఫ్. ఇది ఏముందంటే బుద్ధితో విభేదించడం. అవునా కదా? ఎస్ ఆర్ నో? వాళ్ళిద్దరికి చెప్పాలి కొట్టండి. అది బుద్ధులు వాళ్ళు, వాళ్ళిద్దరూ మైత్రి అయిపోతుంది. అవునా కదా? నన్ను ఇలా పెట్టించేదే నేను చచ్చిపోతాను, లేకపోతే నేను సాగను, నిన్ను చంపుతాను కదా. అవునా కదా? భీష్ముడు తన సాగు యొక్క మార్గాన్ని ధర్మరాజు చూపెట్టాడు. అంటే ఇద్దరు ఆపోజిట్ అయితే కొట్లాడుతున్నారు. అవునా? కానీ ఎలా కొట్లాడుతున్నారు? మైత్రితో కొట్లాడుతున్నారు. అవునా కదా? బుద్ధితో వ్యవహరిస్తున్నారు, వివేచిస్తున్నారు. నేను చంపుతా, కానీ నువ్వు నన్ను చంపు, నో ప్రాబ్లం. మనిషి చేస్తాడా? సావులేదు. మనిషి చేస్తాడా? సావు లేదు. గుర్తుంచుకోండి. ఎందుకుంది వాళ్ళ మధ్య యుద్ధం? స్వతంత్రులు. వీడికి ఆంజనేయ స్వామికి బెండకెక్కడం ఇష్టం, శ్రీరాముడికి వంకాయక్కడం ఇష్టం. ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకోవాలి కదా. కృష్ణుడికి అర్జునుడి కంటే ద్వేషం ఉందా? అర్జునుడికి కృష్ణుడి కంటే ద్వేషం ఉందా? ద్వేషం లేదు. కానీ నేను చంపాలి. ఒక జడ్జి ఒక క్రిమినల్ కి ఉరిశిక్ష ఇస్తాడు, ద్వేషంతో వేస్తాడా? దుర్యోధనుడు నాకు రాజ్యం ఇచ్చాక వాడికి నేను ఫ్రెండ్షిప్, వాడు ఏం చెప్తే నేను చేస్తాను, వాడి న్యాయం వాడిని. అవునా కదా? కనుక గుర్తుంచుకోండి, ఎవరి న్యాయం వాడు. ధైర్యంతో వాడి న్యాయాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎందుకు ఎక్కడికి వచ్చింది ఆ ధైర్యం, ఆ స్వతంత్రత? గురువుతో కూడా కొట్లాడటం, రాముడితో కూడా ఆంజనేయుతో కొట్లాడటం. అవునా కదా? ఆ ధైర్యం ఎక్కడికి వచ్చింది? ధ్యానం యొక్క పరాకాష్ట, స్వతంత్రత. తప్పటి కొట్టండి, స్వతంత్రతకు. బాగుంటుంది లేదా? రేపంచి నాతో కొట్లాడతాడు, ఎందుకంటే గురువుతో కూడా కొట్లాడాలని చెప్పేసి ఏం చేస్తాను. ఆ యయాతిని నేను ఆశ్రయించాను, ఎవరైనా కానీ సంబంధం లేదు. ఏమని కనుక దాని పేరు స్వతంత్రత. నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను. అవునా కదా? మంత్రోదరి ఏం చెప్తుంది రావణాసురుడితో? అరే మొగుడా, నీకోసం 10 మంది ఇక్కడ ఏడ్చావు, నీకు ఆ సీత ఎందుకురా? సీతే కావాలన్నాడు. వాడు రాముడిని చంపేస్తాడుగా. తెలుసు నాకు, కానీ నేను చచ్చిపోతాను, కానీ నేను సావనుగా. రావణ బ్రహ్మజ్ఞాని, తపస్సు చేసిన వాడు. అంత వేరే ఫ్రెండ్స్ ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఒక పక్కన పెడితే, ఎవరు గొప్పవాడు అనేది అది వేరే విధంగా ఉంటుంది. అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు రథం భూమిలో కురిగిపోయింది. వాడు రథాన్ని వెతుకుతున్నాడు. అర్జునుడు చూస్తున్నాడు, నిరాయుధం తప్పకూడదు కదా, చూస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు తిట్టాడు అర్జునుడు, అరే ఇంకొక నిమిషం వేస్ట్ చేశావంటే వాడు రథం వెతుకుతాడు, వాడిని చంపేస్తాడు, వాడి నీకన్నా బలవుతాడు. ఇప్పుడే చెప్పి నిరాయుధం చెప్పనా, చంపకపోతే నువ్వు చంపావు. సరే అని చెప్పి చంపేస్తాడు. బాణం వేస్తాడు, వాడు చచ్చిపోతాడు. నన్ను నిరాయుధుని చంపుతావుగా అని చెప్పేసి కర్ణుడు ఆకర్షిస్తూ చేస్తాడు. కర్ణుడు చావగానే అర్జునుడు గొప్పగా కాలం చేస్తాడు, నేను కర్ణుడిని చంపించాను అని చెప్పేసి, నేను కర్ణుడిని చంపేశానని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు ఒక్కడు గుంజుకుంటాడు. అర్జునుడు, ఎలా నువ్వు చంపావా? నువ్వు చంపావా? నువ్వు గొప్పవాడరా? నీకన్నా ఆ కర్ణుడు 1,00,000 రెట్లు గొప్పవాడు. కనుక పోయి నమస్కారం చేయి. వాడిని చంపని అహంకారంలో అందుతావురా? పక్క నువ్వు చంపలేదు. అర్జునుడు కృష్ణుడు పట్ల మాట్లాడుతున్నాడు, చాలా గొప్పవాడు. ఇదంతా బయటికి కనిపించేది. అండర్స్టాండ్? లోపల కథ వేరే ఉంటుంది. ఏం చెప్పాడు లోపల కథ? లోకుట్టు పెరుమాళ్ళ కింద. అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ధర్మ సూక్ష్మాన్ని
జ్ఞాన సూక్ష్మాంగాన్ని, న్యాయ సూక్ష్మాంగాన్ని, విజ్ఞాన సూక్ష్మాంగాన్ని ఎలా తెలుస్తాయంటే ధ్యానం యొక్క పరాకాష్ఠ తెలుసు. శ్రీకృష్ణుడు ధ్యానం యొక్క పరాకాష్ఠని టచ్ చేసినవాడు, అవునా? కనుకనే సర్వస్వతంత్రుడుగా చేసి ధ్యానం చేసినంతన్నా ధ్యాన ప్రచారం ఎక్కువ చేసి, ఎందుకంటే నువ్వు 1000 గంటలు ధ్యానం చేసినంతన్నా 1 గంట ధ్యాన ప్రచారం చేస్తే 1000 మంది చేస్తే అది ఎక్కువ లాభం. కనుక ధ్యాన ప్రచారం ఎక్కువ చేసి నువ్వు 1000 మందికి ధ్యాన ప్రచారం చేసినంతన్నా 1 పిరమిడ్ కడితే ఇంకా ఎక్కువ లాభం. ఎందుకంటే ఇక్కడ జీవితాంతం అందరూ వచ్చి పిరమిడ్కి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ కట్టడం అనేది అన్నిటికన్నా గొప్ప కార్యక్రమము. అండర్స్టాండ్? నువ్వు ఒక సినిమా తీసావనుకో, ఎంతమంది వచ్చి ధ్యానం చేస్తారు? ప్రపంచంతో వచ్చి ధ్యానం చేస్తారు, ఉన్నా కదా? అలాగే షేక్స్పియర్ ఒక పుస్తకం రాశారనుకోండి, ఎంతమంది చదువుతారు? ప్రపంచంతో చదువుతారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ కట్టడం అంటే చాలా గొప్ప పుణ్య కార్యక్రమము. ఇంత అంతా చెప్పనది కాదు. అందులోనూ ఆదోని పిరమిడ్కి ఈ రోజు ఎంత గొప్పగా మరి ఉందంటే ఒకసారి చెప్పలు కొడదాం. ఈ పిరమిడ్కి డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ, ఎవరెవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళందరూ ఈ పిరమిడ్ యొక్క నిర్మాతలు, అవునా? చేస్తాను. ఎవరెవరైతే ఇక్కడ వచ్చి కష్టపడ్డారో ఒక ఇటుక పెట్టడానికి నిర్మాతలు. పిరమిడ్ నిర్మాణం చేయడం ఎంత గొప్ప కార్యక్రమం. ప్రపంచాన్నంతా ధ్యానమయం చేస్తే ఎంత గొప్పదో పిరమిడ్ కడితే అంత గొప్ప. ఎందుకంటే ఇది పిరమిడ్ ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తుంది కనుక చెప్పలు కొడతాం. ఈ పిరమిడ్ నిర్మాణించిన వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొడతాం. ధ్యాన బోధ చేయడం కన్నా ధ్యాన ప్రచారం చేయడం గొప్పది. ధ్యాన ప్రచారం కన్నా పిరమిడ్ కట్టడం గొప్పది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రతి చోట పిరమిడ్స్ కట్టడం కోసమే మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వచ్చింది. గట్టిగా చెప్పబడ్డాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు ఒక మెల్లిగా 2 నుంచి 4 అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా 4 నుంచి 8 మంది, మెల్లిగా 16 మంది, 32 మంది, 64, 128, 256, 512. ఆ తర్వాత ఎక్కడదావు కానీ నా లాంటి వాడు, అంటే నాకెంత జ్ఞానం ఉందో, నా ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం ఉన్నవాళ్ళు 1,44,000 మంది ఉన్నారు. అర్థమవుతా? అంటే నాకన్నా 1 ఇంచు తక్కువ. నాకంత ఉందంటే నాకు మరి అహంకారం దెబ్బతింది. నా అహంకారం దెబ్బతిని కూడా ఇద్దరు అడ్జస్ట్మెంట్ అవుతాము. నాకున్న జ్ఞానం కన్నా 1 మిల్లీమీటర్ తక్కువగా 1,40,44,000 తప్పని కొడతాం. పేరు మాట్లాడారు. ఎనీ డౌట్స్? అంటే నా అంత జ్ఞానం ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్నాడు 1,44,000 మందేనా? నేను ఏమంటారు? కనుక మరి ఈ 1,44,000 మంది ఆత్మజ్ఞానులు, ధ్యాన వీరులు, తాము తెలుసుకున్న వాళ్ళు, ధ్యానం ద్వారా ధైర్యమును స్వతంత్రతను సంపాదించిన వారు, మైత్రేయ బుద్ధుళ్ళు అయిన వారు. మరి 1,44,000 మంది మైత్రేయ బుద్ధుళ్ళు ఇప్పటికి 2008 ఈ జనవరి 11 నాటికి ఉంటే డిసెంబర్ 21, 2019 కల్లా 650 కోట్లు కారా?
బుద్ధుడు వల్ల ఇంతమంది అయితే 1,44,000 మంది మైత్రేయ బుద్ధుల వల్ల ఇప్పటికీ ఉన్న 1,44,000 మంది మైత్రేయ బుద్ధుల వల్ల ప్రపంచం అంతా 2 రోజుల్లో అయిపోయింది. ఎస్ సార్ చెప్పండి వల్ల పిరమిడ్ జ్ఞాన ప్రచారం చేసేవాడు పరమబుద్ధుడు, అందరితో మైత్రిగా ఉండేవాడు. అంటే నేను మైత్రేయ బుద్ధుడుగా తిరిగి అవతరిస్తాను 2500 సంవత్సరాల తర్వాత. నేను అంటే అప్పుడు బుద్ధుడి సంఘము, ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మేమండి. మళ్ళీ మనకు వచ్చి 2500 సంవత్సరాల తర్వాత చూసారా. ఇప్పుడు ఈ ఆదోని పిరమిడ్, ఈ కర్నూలు పిరమిడ్, బెంగళూరు పిరమిడ్, మరి అక్కడ పిరమిడ్, ఇక్కడ పిరమిడ్, ఆ రోజుల్లో మైత్రి గౌతమ బుద్ధుడు ధ్యానం చేసి చూశాడు. ఇప్పుడు జరుగుతుందంట, ఆయన అప్పుడే చూశాడు. దాన్ని ఏమంటారు దివ్య దృష్టి ఆయనకు ఉందా లేదా? ఆయన భవిష్యత్ ద్రష్ట అవునా కదా? అంటే ఆయన ఏం చేశాడు? మనదంతా చూసి ఓహో 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే అక్కడ ఉంటాము అని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది కనుక అప్పుడే చూసి చెప్పాడు ఆయన. చెప్పడం కొడతాం ఆ గౌతమ బుద్ధుడు. ఆయన చూసింది అక్షరాల నిజం అవునా కదా? ఇంట్లో కూర్చుని మరి మన నెట్ ద్వారా, మన సెల్ ద్వారా చదవడం చేస్తూ కాళ్ళను కూడా ఉపయోగించగలిగిన వాళ్ళు కాళ్ళను కూడా ఉపయోగించి వేరే ఊళ్ళకెళ్ళి, వేరే రాష్ట్రానికి వెళ్ళి, వేరే రాష్ట్రానికి వెళ్ళి తప్పకుండా చేయాలి. మరి 2012 వరకు మనకి ధర్మం. ఆ తర్వాత ఎవరిష్టం వాళ్ళ. 2012 తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉండదు, డిజాల్వ్. అండర్స్టాండ్? అంతవరకు ఉంటుంది, అప్పుడు డిజాల్వ్. కనుక అప్పటి వరకు మనకు మీ వెంట పడతా, మీ తోలు తీస్తా, అప్పుడు కూడా ఇద్దరికి. నాకేమో వెంటబడి కొట్టడం ఇస్తాము, మీకేమో వెంటబడి కొట్టించుకోవడం ఇస్తాం. నన్ను కొట్టు, నన్ను కొట్టు, ఇక్కడ కొట్టు, అక్కడ కొట్టు అని. కనుక అసలే నేను కొట్టుకుంటాను, నన్ను ఇంకా ఆలోచిస్తుంది కావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్, అయితే ఇదంతా 2012 వరకే. ఆ తర్వాత నేను ఎవరిని కొట్టను. అమ్మతో మా అమ్మ పైకొట్ట వెళ్ళిపోయిందంటే చెప్పాను. ధ్యానంలో ఉంటున్నాం. ధ్యానం అంటే మెడిటేషన్, మెడిటేషన్ అంటే ధ్యానము. చాలా చిన్న పదము, చాలా పెద్ద పదం. పదం అంటే స్థితి, పదం అంటే వర్డ్. చిన్న పదము ధ్యానము, ఇది పరమ పదం, అన్నిటికన్నా గొప్ప స్థితి. ప్రపంచ ప్రజానీకానికి నిద్ర ఒకటే, మౌనం ఒకటే, తిండి ఒకటే, అలాగే ధ్యానం కూడా ఒకటే. రకరకాల మతాల వాళ్ళకి రకరకాల తిండి, రకరకాల నిద్ర, రకరకాల మౌనాలు లేవు. అలాగే రకరకాల ధ్యానాలు, రకరకాల ముక్తి పదార్థాలు ఉండడం అసంభవం. హిందూకి ఒక నిద్ర, ముస్లింకి ఒక నిద్ర, క్రిస్టియన్కి ఒక నిద్ర, ఒక దాహము, ఒక ఆకలి లేవు. అందరికీ ఒకటే. ధ్యానం కూడా అందరికీ ఒకటే. మనసు శూన్యం చేసుకుంటేనే ధ్యానం. మై డియర్ ఫ్రెండ్స్, ఏ నామము కూడదు నోటిలో, మనసులో ఏ రూపము కూడదు. యోగి ఎలా అయ్యాడు? శ్వాస దగ్గర కూర్చుంటే. వీరరాజు స్వామి యోగీశ్వరుడు ఎలా అయ్యాడు? శ్వాస దగ్గర ఎలా అయ్యాడు? శ్వాస దగ్గర కూర్చుంటే. మనమంతా ఎలా అవుతాము? శ్వాస దగ్గర కూర్చుంటే. శ్వాస ఉంది మన దగ్గర, కానీ మనం మూర్ఖుండాగా ఉన్నాం. అర్జున యోగిగా అని భగవద్గీతలో చెప్పిన మనం ఇంతవరకు మనం యోగులు కాలేదు. శ్వాస దగ్గర కూర్చోకపోతే యోగి ఎలా అవుతారు? నోట్లో ముద్ద పెట్టుకోకపోతే భోజనం ఎలా చేస్తాం? వేరే మార్గం లేదు, నోట్లోనే పెట్టుకోవాలి ముద్ద. అలాగే వేరే మార్గం లేదు, శ్వాసతోనే కూడా మనం ధ్యాస. అప్పుడే ధ్యానంలోకి వెళ్తాం. హిందూ ఒక నోరు, ముస్లిం ఒక నోరు, క్రిస్టియన్ ఒక నోరు, రకరకాల దేశాలకు వేరే వేరే నోర్లు, వేరే వేరే తిండి, వేరే 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 ధ్యాన మార్గాలు లేవు, ఆధ్యాత్మిక మార్గాలు లేవు. మై ఫ్రెండ్స్, ఇది ఒకనొక యోగి వేమన్ లాగా, ఒకనొక వేరే ఇప్పుడు లక్షలాది మంది ఆంధ్ర రాష్ట్రంలో యోగీశ్వరుడు అయ్యారు. శ్వాస మీద ధ్యాస పెట్టి. ఇంకా కోట్లాది రావాల్సింది, వచ్చేస్తారు. ఎవరి కోసం వస్తారు? ఎవరి కోసం రాకుండా ఉంటారు? వాళ్ళ కోసమే వస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, భాగ్యం కావాలి, సౌభాగ్యం కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలి. అన్ని శ్వాసలోనే సిద్ధం.
శ్వాస మన దగ్గర ఎప్పుడూ ఉంది, పుట్టినప్పటి నుంచి సిద్ధం. ధ్యానం మతానికి దూరం, శాస్త్రం మతానికి దూరం, సైన్స్ మతానికి దూరం, ప్రేమ మతానికి దూరం, అన్ని మతానికి దూరం కానీ వీళ్ళ మతానికి దూరం కండి. ధ్యానం దగ్గర కండి, సత్యానికి దగ్గర కండి, స్నేహానికి దగ్గర. ఈ రోజు ఎంత భాగ్యమో ఆదోని పట్టణంలో, ఈ రోజు ఎంత భాగ్యమో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ధ్యానం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రము ధ్యానాంధ్ర రాష్ట్రం అయిపోయి ధ్యాన భారతము కావాలి. ఈ జగత్తంతా ప్రపంచమంతా ధ్యాన జగత్తు కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, అదే మహాయోగిని ఆదోని లక్ష్మయ్య గారి యొక్క ఆశయం. ఇక్కడే కూర్చున్నారు ఆవిడ. ఎక్కడ ధ్యానం చేస్తారో అక్కడ యోగేశ్వరులు, సృష్టిలో యోగేశ్వరులు వచ్చి కూర్చుంటారని గుర్తుంచుకోండి. చర్మచక్షులు కనపడితే సత్యం కాదు, చర్మచక్షులు కనపడే సత్యం ఏందు పోకలాంటి, ఏందు అంతా చూడాలి. దానికి దివ్యచక్షువు కావాలి. అది సంపాదించుకోవడమే ఈ శరీరం యొక్క లక్ష్యం, ఈ జన్మ యొక్క లక్ష్యం. చిన్నప్పటికే జ్ఞానం అని యోగివి కాదు నాయన అన్నాడు భగవద్గీతలో. మనం అంతా యోగులం అవుతాం, మహాయోగులం అవుతాం. మహాయోగి యొక్క అండలో ఉన్నవారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడింతలు మరింత శక్తివంతమవుతుంది. సామూహికంగా ధ్యానం చేస్తే మూడింతలు మరింత శక్తివంతం. త్రిగుణాతీతులు కండి ధ్యానం ద్వారా, ధ్యానం శ్వాసము ద్వారా. శ్వాస మన దగ్గర ఎప్పుడూ ఉండేది ఉంది పుట్టినప్పటి నుంచి.